హెడ్లైన్స్ చూద్దాం. ఫలితాలు వచ్చి 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ గుండాయిజం చేస్తుంది. కేటీఆర్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భగవాన్ శ్రీ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు. మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ ప్రశ్న. సిఐడి విచారణకు హాజరైన రానా యాంకర్ విష్ణుప్రియ. జూబ్లీహిల్స్ ఫలితాలు వెలువడి 24 గంటలు కూడా గడవక ముందే కాంగ్రెస్ గుండాయిజానికి పాల్పడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తాము కూడా ఎన్నో ఎన్నికలు గెలిచినప్పటికీ ఇలాంటి దాడులకు పాల్పడలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు నిన్న రాత్రి విజయ గర్వంతో ఊరేగింపు నిర్వహించాయని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. తమ కార్యకర్తపై దాడికి పాల్పడినందుకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు, గూండాగిరి, డబ్బులు పంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ గూండాయిజం ఇలా కొనసాగితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. గోపీనాథ్ గారు పోటీ చేసి ఇంకా ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కూడా కాలేదు. సరే, ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన అరాచకాలు, అధికార పార్టీ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని చేసిన దుర్మార్గాలు, ఎలక్షన్ కమిషన్ చేష్టలుడిగి కళ్ళప్పగిచ్చి చూసిన వైనం, ఎన్నింటి ఫలితంగా మేము నిన్నటి ఎన్నికల్లో సాంకేతికంగా ఓడిపోవడం జరిగింది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కాకముందే మా పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద ఇవాళ గూండాయిజానికి, రౌడీయిజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగజారుడు రాజకీయాలు చేస్తుందో, నేను ఒకటే చెప్తా ఉన్నా. 10 ఏళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎన్నడన్నా ఈరోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ, మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ మేము కూడా ఆనాడు 7 ఉప ఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విర్రవీగి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ, అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించుంటే ఇవాళ మీరెక్కడ ఉండేటోళ్ళో ఆలోచించుకోండి. సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద, ఒక క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన సోదరుడు, ఆయన మీద రెహమత్ నగర్ లో జరిగిన ఈ దాడిని నేను పూర్తిగా ఖండించడమే కాదు, ఆయనకు జరిగిన ఈ దాడికి బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే వహించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో కొన్ని ఎన్నికలు గెలుస్తాం, కొన్ని ఎన్నికలు ఓడిపోతాం. ఎన్నికలు జరిగినంత కాలం ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటాం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహారం చేస్తాం, ఈ రకంగా రాజకీయం చేస్తాం, రౌడీజం చేస్తామంటే తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు. తగిన సందర్భంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు. మేము తమ్ముడు రాకేష్ క్రిస్టోఫర్ గారికి, వారి కుటుంబానికి, వారి శ్రీమతికి, వారి కూతురికి, వారి కుమారుడికి, వారి తండ్రి గారికి అందరినీ కలిసినాము. విష్ణువర్ధన్ రెడ్డి గారు, సునీత గారు, కౌశిక్ రెడ్డి గారు, అట్లాగే మా నాయకులు అందరం కూడా కలిసి, మా కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి, ఎన్నికలు మా కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు అందరం కూడా వచ్చి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా, ఎన్నికల ముందు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది, పార్టీది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భగవాన్ శ్రీ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈనాడు ఈ భారత స్వతంత్రం కోసం యావత్ గిరిజన సమాజాన్ని మొత్తం కూడా ఏకం చేసినటువంటి మహానుభావుడు, ఈరోజు ఒక ధర్తీ ఆబాగా, ఒక భగవాన్గా పిలువబడుతూ ఉన్నటువంటి, ఈరోజు దేశం మొత్తం నలుమూలల ఈరోజు వారి యొక్క జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నటువంటి భగవాన్ బిర్సా ముండా గారి యొక్క 150వ జయంతి సందర్భంగా, మరి అదేవిధంగా వారి యొక్క జయంతినే ఈరోజు జాతీయ గిరిజన దినోత్సవంగా
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రకటించడాన్ని యావత్ భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర శాఖ తరఫున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు యొక్క మీడియా సమావేశం సందర్భంగా యావత్ గిరిజన సమాజానికి జనజాతి ఆదివాసీ గిరిజన దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క సమావేశంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మా యొక్క గిరిజన జాతి ముద్దుబిడ్డ డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్ గౌతమ్ రావు గారు, అదేవిధంగా బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర జాతీయ కార్యవర్గ సభ్యులు బిక్కునాథ్ నాయక్ గారు, ఎస్టీ మోర్చా రాష్ట్ర పదాధికారులు, ఇతర సీనియర్ నాయకులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున వందనాలు, అభివందనాలు. మరి ఈనాడు భగవాన్ బిర్సా ముండా గారి యొక్క జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఒకవైపు ఒక పండగ వాతావరణం ఈరోజు నెలకొల్పింది. భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి తరుణంలో 2021 నాడు ఈ దేశంలో అణగారిపోతున్నటువంటి జాతులన్నిటి కూడా వెలికి తీయాలని చెప్పి అణగారిపోతున్నటువంటి నిమ్న జాతులలో ఉన్నటువంటి పోరాట వీరులు ఈ దేశం కోసం, ఆయా ప్రాంతాల కోసం పోరాటాలు చేసినటువంటి మహానుభావుల యొక్క చరిత్రలన్నీ కూడా రాబోయే తరాలకు అందించాలనేటువంటి కాలంలో ఆ యొక్క ఆలోచనలో భాగంగానే ఈరోజు మన రాష్ట్రంలో తీసుకుంటా ఉంటే కొమరం భీమ్ కావచ్చు, ఠాణు నాయక్ కావచ్చు, రామ్జీ గోండ్ కావచ్చు, ఈ దేశం మొత్తంలో ఉన్నటువంటి బంజారా జాతిని కూడా ఏకం చేసినటువంటి సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ కావచ్చు, మరి ఈరోజు జార్ఖండ్ ప్రాంతానికి చెందినటువంటి మా యొక్క ఆదివాసీ తొలితరం గిరిజన ఉద్యమ నాయకుడు దేశ స్వతంత్రం కోసం అతి పిల్ల వయసులోనే కేవలం 25 సంవత్సరాల తన యొక్క జీవిత కాలంలోనే ఈ దేశంపై ఆనాడు దండయాత్ర చేస్తూ ఉన్నటువంటి ఆనాటి యొక్క బ్రిటిష్ రాణులని, బ్రిటిష్ యొక్క పరిపాలన నుండి జల్ జంగల్ జమీన్ అనేటువంటి నినాదంతో ఈ దేశానికి విముక్తి కల్పించాలని చెప్పి నా యొక్క పుట్టని కొంబని నమ్ముకొని ఉండేటువంటి నా యొక్క ఆదివాసీ గిరిజన బిడ్డలందరినీ కూడా ఏకం చేస్తూ బాణాన్ని విల్లుపై ఎక్కుపెట్టి ఆనాడు ఆ యొక్క వీరోచితంగా పోరాటం చేసినటువంటి ఆ యొక్క మహానుభావుడి యొక్క జయంతి వేడుకలు రాష్ట్ర కార్యంలో చేసుకోవడం అనేటువంటిది మాకందరికీ ఈరోజు చాలా గర్వకారణమైనటువంటి దినం అని చెప్పి మీ అందరితో కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఒకవైపు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు గిరిజనులకి అతి పెద్ద పీటలేస్తూ మరి అభివృద్ధి పథంలో కావచ్చు, మరి దాంతోపాటుగా ఈరోజు రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు. మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒకవేళ ఇది హత్యనేని ప్రభుత్వం భావిస్తే ఇంతవరకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ను కానీ, రైల్వే పోలీస్ ఆఫీసర్స్ను కానీ, ఆ రైల్లో ఉన్న టీసీలను కానీ, లేకపోతే ఆ ట్రైన్లో 54 మంది ప్యాసింజర్లు ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఆ బాక్సులో, వాళ్ళను కానీ ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా విచారించలేదు. ప్రభుత్వము ఏమి భావిస్తుందో ఏమి లేదో మనం ఒకటి గమనిస్తే, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును చంపినది ఆయన్నే, దండలేసినది ఆయన్నే, ఇప్పటి వరకు ఓట్లను దండుకుంటున్నది ఆయన్నే. ఆ రకంగానే ఈరోజు ప్రభుత్వమే ఈ అఘాయిత్యానికి పాల్పడి మళ్ళీ ఎవరినెత్తున్నో వారినెత్తిన ఈ కేసును వెయ్యాలి అన్న దుర్బుద్ధి కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. నిన్న మనం గమనిస్తే సాయంత్రం 4-5 ఏదో టైంలో తెలుగుదేశానికి సంబంధించిన పట్టాభి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్లో స్ట్రైట్గా మా పార్టీ పైన నిందలు వేయటం జరిగింది. అంటే దాదాపు విచారణను కూడా వాళ్ళ చేతిలోకి తీసుకొని రెడ్ బుక్ రాజ్యాంగం మేరకు వారే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకు, ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించే పోలీస్ వ్యవస్థకే భద్రత లేకుండా పోయింది. అనేక మంది జైళ్ళ పాలవుతున్నారు.
ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకోకుండా లేదా హత్యలు జరగకుండా ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు భద్రతను కల్పించే పోలీసులకే భద్రత లేకుండా పోయింది, దిక్కు లేకుండా పోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి దుర్భరమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేదు. మనం పోలీస్ వ్యవస్థను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ, గౌరవ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది యావత్ భారతదేశంలోనే ఒక పవర్ఫుల్ వ్యవస్థగా, ఒక అత్యున్నతమైన పురస్కారాలను, అత్యున్నతమైన గౌరవాన్ని ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కాంగ్రెస్ విజయం సాధించిన మరుసటి రోజే ఈ భేటీ జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కీలక సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఈ భేటీకి హాజరయ్యారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ గెలుపు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై నేతలు చర్చించినట్టు సమాచారం. దీంతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డిపై పార్టీ అధిష్టానం అసంతృప్తితో ఉందంటూ కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ కావడం ఈ ఊహాగానాలకు తెరదించినట్లయింది. ఈ సమావేశం ద్వారా పార్టీలో నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందని అధిష్టానం సంకేతాలు పంపినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించిన ప్రముఖ నటుడు రానా దగ్గుపాటి, యాంకర్ విష్ణుప్రియ ఈరోజు సిఐడి సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్లోని సిఐడి కార్యాలయంలో అధికారులు వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. యాంకర్ విష్ణుప్రియ 3 బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం. విచారణలో భాగంగా ఆమె తన బ్యాంకు ఖాతా వివరాలతో పాటు బ్యాంకు స్టేట్మెంట్లు కూడా సిట్ అధికారులకు సమర్పించినట్టు తెలుస్తుంది. ఈ ప్రమోషన్ల కోసం చేసుకున్న ఒప్పందాలు, వాటి ద్వారా పొందిన ఆదాయంపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. ఈ కేసులో మొత్తం 29 మంది టాలీవుడ్ సినీ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖి వంటి వారు ఉన్నారు. 2 రోజుల క్రితమే నటుడు ప్రకాష్ రాజ్ కూడా సిట్ ఎదుట హాజరయ్యి తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా సిఐడి సిట్ ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. రాబోయే రోజుల్లో మరికొంతమంది సెలబ్రిటీలను విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివాసీ సమాజానికి మార్గదర్శిగా నిలిచిన మహానీయుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజు, అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొని బిర్సా ముండా చిత్రపటానికి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ బిర్సా ముండా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన హక్కుల కోసం పోరాడిన తొలి యోధుడని, ఆయన ఆలోచనలు నేటికి ఆదివాసీ హక్కుల సాధనకు స్ఫూర్తి అన్నారు. వాళ్ళ యొక్క హక్కులను సాధించడం, అట్లాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని మనం ఈ రోజు స్మరించుకుంటూ మనం కూడా అన్ని రంగాల లోపల అందరికీ లోబడి ఉండకుండా ప్రతి ఒక్క రంగం లోపల ముందుకు సాగి మన యొక్క ఉన్నత స్థానం లోపల. నమస్కారాలు. ఈరోజు భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎంతో మంది ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, అందులో బిర్సా ముండా గారు ఒకరు. వారు 25 ఏళ్ల వయసులోనే వాళ్ళ యొక్క ట్రైబల్స్ వాళ్ళ యొక్క హక్కు ధైర్యంగా నిలబడచ్చు అనేసి కూడా ఆయన ప్రాణ త్యాగం చేసి కూడా అప్పుడున్న ఫ్రీడమ్ ఫైటర్స్ కి అందరికి కూడా ఇన్స్పిరేషన్ గా ఉండడం జరిగింది. సో ఇప్పటికీ కూడా అక్కడ గిరిజన గ్రామాలుగా మనం వెళ్ళినట్టయితే
సో బిర్సా ముండా గురించి వాళ్ళు ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ వరకు కూడా వాళ్ళు కథలుగా చెప్పుకుంటా ఉంటారు. సో ఆయన ధైర్య సాహసాల కోసం, సో అదేవిధంగా మొత్తం తెగనంతా కూడా ఏ విధంగా ఆయన మొబిలైజ్ చేసి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళందరినీ కూడా మనకి మన హక్కులకు భంగం కలుగుతా ఉంది. సో ఈ అడవి మనకి ఎప్పటి నుంచో తరతరాల నుంచి కూడా మనకి వస్తా ఉన్న సంపద అయితే, సో దీన్ని అడవి సంపదని మొత్తం కూడా వాళ్ళు కుల్లగొడతా ఉన్నారు. వాళ్ళకి అగేన్స్ గా మనం పోరాడి మన హక్కులు సాధించాలని కూడా ఆయన ధైర్యంగా నిలబడి వాళ్ళ తోటి వ్యక్తులకు అందరూ కూడా ఆదర్శంగా నిలవడం జరిగింది. మనం కన్వర్జెన్స్ మోడల్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో సక్సెస్ఫుల్ గా మనం అన్ని కూడా సాచురేషన్ మోడల్ ఇక్కడ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇవన్నీ చేయడానికి మెయిన్ థింగ్ ఏంటి అనేసి మనందరూ కూడా తెలుసు. సో భగవాన్ బిర్సా ముండా ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ చదివేటప్పుడు సో ఎంతో మంది ప్రామినెంట్ ఫిగర్స్ ని మనం చూస్తూ ఉంటాం. సో దాంట్లో ఒక ప్రముఖమైన వ్యక్తి ఎవరు అనేసి అంటే సో బిర్సా ముండా గారు. సో ఎస్పెషల్లీ గొరిల్లా వార్ఫేర్ లా సో అప్పుడున్న ట్రెడిషనల్ వెపన్స్ తో కూడా, అంటే ఫుల్ సొఫిస్టికేటెడ్ వెపన్స్ ఉన్న బ్రిటిష్ ఎంపైర్ కి అగేన్స్ట్ గా మరి అప్పుడున్న ట్రెడిషనల్ వెపన్స్ సో బో అండ్ యారో, సో వేరే ఇతర వెపన్స్ తో కూడా వాళ్ళతో కొట్లాడొచ్చు. సో వాళ్ళని అనేసి మనకి సంకల్పం. సో చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా నిలవడం జరిగింది. ఒక కమిటీ లాగా ఏర్పడి సో దాంట్లో ఎవరెవరైతే మనకి గిరిజనులు ఉంటారో మరి వాళ్ళ అభ్యున్నత కోసం సో అన్ని రంగాలలో, ఇప్పుడు సపోజ్ వాళ్ళ బ్యాంకింగ్ రంగం అనుకుంటే కూడా 100% అక్కడ ఉన్న వాళ్ళకి అందరు కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చెప్పి, ఇంకా ఎవరైనా మిస్ అయిపోయినారంటే కూడా వాళ్ళందరికీ బ్యాంకర్స్ ని కూడా అక్కడనే ఒక క్యాంపు లాగా పెట్టి వాళ్ళందరూ కూడా జనరల్ అకౌంట్స్ ఏర్పాటు చేయడం. అదేవిధంగా డిజిటల్ లిటరసీ మీద సో బ్యాంకింగ్ లిటరసీ మీద కూడా అవగాహన కార్యక్రమాలు బ్యాంకర్స్ తో అక్కడ మనం కండక్ట్ చేయడం. ఇంకా ఎవరైనా ఆధార్ కార్డ్స్ తీసుకొని వాళ్ళు ఉన్నట్టయితే, లేకపోతే కొత్తగా పుట్టిన పిల్లలకి ఆధార్ కార్డు తీసుకోకుండా ఉన్నట్టయితే మరి వాళ్ళందరికీ కూడా మనం అక్కడ సపరేట్ గా ఎన్రోల్మెంట్ చేయించి వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డ్స్ వచ్చే విధంగా మనము ఎన్షూర్ చేసుకోవడం. సో అదేవిధంగా ఇంకెవరైనా రేషన్ కార్డ్స్ మిస్ అయితే కూడా వాళ్ళందరూ కూడా రేషన్ కార్డ్స్ ఇప్పించి మరి వాళ్ళందరూ కూడా రేషన్ బియ్యం వచ్చే విధంగా కూడా ఎన్షూర్ చేసుకోవడం. ప్రభుత్వ పథకాలు, సో కేంద్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి 100% సాచురేషన్ మోడ్ లా, అంటే ఈ 15 విలేజెస్ లా సో ధర్తీ ఆబా స్కీమ్ కింద 100%. సో అన్ని ప్రభుత్వ స్కీమ్స్ అంతా కూడా 100% సాచురేషన్ అయ్యే విధంగా. సో ఈవెన్ మనకి పిఎం ఆవాస్ యోజన కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, సో అవి కూడా మనకి 100% సాచురేషన్ మోడ్. ఇంకా కొద్దిగా ఇక్కడ మనము ఎక్కువ ఇంప్లిమెంట్ చేసి కూడా అందరికీ కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇచ్చి. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో దృష్టి మరల్చి డబ్బులు తీసుకొని వెళ్లిన ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన అర్ధరాత్రి సమయంలో ఉత్తమ్ కుమార్ వర్మ అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు. ఉత్తమ్ కుమార్ ఫ్లాట్ కొనేందుకు గుంటూరులో ఉన్న తన మిత్రుడి వద్ద నుంచి 10 లక్షల రూపాయలు తీసుకొని వచ్చి మూసాపేట వద్ద హోటల్లో తిన్న తర్వాత వచ్చే క్రమంలో కేపీహెచ్బీ వద్ద డివైడర్ కు కారు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇది గమనించిన ముదావత్ శంకర్, అభినయ్ ఇద్దరు వారి వద్దకు వెళ్లి సహాయం చేస్తున్నట్లు నటించి వారి వద్ద ఉన్న 10 లక్షల రూపాయల నగదుతో పరారయ్యారు. తెల్లవారుజామున ఉత్తమ్ కుమార్ వర్మ చూసుకోగా డబ్బులు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అడ్డగుట్టలో ఉంటున్న ఆటో డ్రైవర్ ముదావత్ శంకర్ ను అదుపులోకి తీసుకొని 5,32,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు అయిన అభినయ్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అతని కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టామని, ఈ నేరానికి ఉపయోగించిన ఆటోని సైతం సీజ్ చేశామని అన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్లను ఏసీపీ అభినందించారు. 7వ తారీఖు అండ్ 8వ తారీఖు ఉదయం, అంటే లేట్ నైట్ అన్నట్టు, 7వ తారీఖు లేట్ నైట్ ఉత్తమ్ కుమార్ వర్మ అని చెప్పి వారి యొక్క 10 లక్షల రూపాయలు, వారికి యాక్చువల్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ప్లాట్ కొంటా అంటే డబ్బులు ఇవ్వడం జరిగింది. అయితే అదే రెస్టారెంట్లో కూర్చొని తాగిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని పోయే క్రమంలో అతని వెహికల్ ఒకటి యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఇద్దరు ఆటో చేజ్ చేస్తున్న వ్యక్తులు, ఇతనితో పాటే కూర్చొని చేజ్ చేస్తున్న వ్యక్తులు అతనికి హెల్ప్ చేసినట్టు నటించి అతని దగ్గర నుంచి వెళ్ళి బ్యాగ్ ఒక క్యాష్ ఉన్న బ్యాగ్ను తస్కరించడం జరుగుతుంది, అంటే థెఫ్ట్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి. ఆ తర్వాత వాళ్ళు ఉత్తమ్ కుమార్ ఇంటికి పోతారు. ఇంటికి పోయిన తర్వాత తాగిన మొత్తంలో ఆ టైంలో చూసుకున్న తర్వాత మార్నింగ్ వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్లో భాగంగా మనము
ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక అమౌంట్ కూడా ఫోన్పే ద్వారా పంపించడం జరుగుతుంది అతనికి. ఎవరు ఈ ఉత్తమ్ కుమార్ వర్మ అతను హెల్ప్ చేసినందుకు ఒక 1,300 రూపాయలు అతను ఫోన్పే ద్వారా అతనికి డబ్బులు పంపించడం జరుగుతుంది. ఆ డబ్బులు పంపించిన ఆ నంబర్ ద్వారా మనము ఈ అక్యూజ్ను ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇందులో ముడావత్ శంకర్ అని చెప్పి నాగరికలకు సంబంధించిన ఇతని పైన కూడా పాత కేసులు ఉన్నాయి. ఇతని మీద కూడా ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా మన దగ్గర ఉన్నది. అల్వాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కానీ ఇంకే పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ముడావత్ శంకర్ మీద నెక్స్ట్ ఈ అక్యూజర్ మీద ఉందా? ఓకే రైట్. ముడావత్ శంకర్ గారు సరే. ఇతన్ని ఎప్పుడైతే మేము ఇతన్ని వేరే బోర్డ్స్ అన్ని వెరిఫై చేసినామో అతన్ని ఈ రోజు మార్నింగ్ కస్టడీ తీసుకున్న భాగంగా అతను మనకు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక 10 లక్షలకు గాను 5,30,000 రూపాయలు అరౌండ్ 5,32,000 క్యాష్ మనం వారి దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. మిగతా అమౌంట్ కూడా ఇంకో అక్యూజ్ కూడా ఇలా అబ్స్కాండ్ ఉన్నాడు. వారి దగ్గర కొంత పార్ట్ క్యాష్ ఉన్నదని చెప్పి వారు చెప్తున్నారు. అది కూడా ఒకసారి వెరిఫై చేస్తాం. ప్రస్తుతానికైతే ఇది సంగతులు. ఇంకా డీటెయిల్ గా మా క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు చెప్తారండి మీకు ఇష్యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఫలితాలు వచ్చి 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ గుండాయిజం చేస్తుంది కేటీఆర్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భగవాన్ శ్రీ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు. మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గోరెంట్ల మాధవ్ ప్రెస్ మీట్. సిఐడి విచారణకు హాజరైన రానా యాంకర్ విష్ణుప్రియ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.